హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెజ్ లంచ్ మెనూ చూద్దామండి. ఇంకా ముందుగా అయితే నేను తమిళనాడు స్టైల్ సొరకాయ పరుపు కుట్టు తయారు చేయబోతున్నాను. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దీనికోసం అయితే చిన్న కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కనుక కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు బాగా కడిగేసి తీసుకొచ్చి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టేయండి. కాయగూర ముక్కలు కట్ చేసే వరకు పప్పు నానుతూ ఉంటుంది. ఈ లోపు సొరకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ నేను ఈ కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఈరోజు నేను ఈ పప్పు కోసం ఉపయోగించిన కుక్కర్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నదండి. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. తర్వాత కొంచెం పసుపు, కారం, చాలా తక్కువగా చింతపండు అయితే వేశాను. పెసరపప్పుతో చేసినప్పుడు చింతపండు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక విజిల్ అయితే రానిచ్చానండి. నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. అంతేకాకుండా ఈ కుక్కర్లో కూడా ఒక 2 విజిల్స్కే త్వరగా అయితే పప్పు కానివ్వండి ఏదైనా కూడా త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత దీన్ని మెత్తగా మెదపాలి. మీరు ఈ పప్పులో సొరకాయకి బదులుగా ఏ కాయకూర అయినా వేసుకోవచ్చు. ఆకుకూర కూడా వేసి అయితే చేస్తారండి. ఇంకా దీంట్లో ఒక పేస్ట్ తయారు చేసి వేయాలి. దానికోసం అయితే జీలకర్ర, కొంచెంగా కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వీటిని తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు పప్పు ఉడుకుతుంది కదా, దాంట్లో అయితే వేసేస్తున్నాను. వాటర్ వచ్చేసి మీరు చూసుకుని వేసుకొని నేను మిక్సీ జార్ కడిగి అయితే వేసేసాను. పెసరపప్పు ఏంటంటే ఉడికినప్పుడు పలచగా ఉడికిన తర్వాత గట్టిపడిపోతుంది. దాన్ని బట్టిగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసానండి. బాగా కలిపేసి అది మరగనివ్వాలన్నమాట పచ్చివాసన పోయే వరకు. ఇంకా పోపు కోసం అయితే చిన్న తడకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి అది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేపేసి దీన్ని ఆ పప్పులో వేసేయాలన్నమాట. మీరు కావాలనుకుంటే నెయ్యితో కూడా పోపు వేసుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ హోటల్స్లో అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కొంచెంగా ఈ పప్పు వేసి తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితేను. నెయ్యి వేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా దీనికి సైడ్ డిష్గా అయితే కారకొలంబు చాలా బాగుంటుందండి. కారకొలంబు చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు పాప వంకాయ ఫ్రై అడిగిందని చెప్పేసి వంకాయ పకోడా ఫ్రై అయితే చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఈ వంకాయ పకోడా ఫ్రై తయారీ కోసం అయితే ముందుగా బజ్జీ మిక్స్ అయితే మిక్స్ చేయాలి. దానికోసం నేను ఆచివారి బజ్జీ మిక్స్ అయితే ఉపయోగిస్తున్నాను. ఇది ప్రమోషన్ కదనమాట. మామూలుగా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను అప్పటికప్పుడు బజ్జీలు వేయాలంటే కనుక. దాంట్లో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వాటర్ కలిపేసి వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు కానీ నేను నార్మల్గా వేసేసి గిన్నెలోకి తీసేసాను. ఇంకా ఫ్రై కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వేరుశనగకాయలు ఉంటే కనుక వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయాలి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేయడం లేదు. మీరు కావాలనుకుంటే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి. ఒక 1/2 కిలో వంకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. నేను వాడి వచ్చి కొంచెం గట్టిగా ఉండే వంకాయలు అనమాట. దీనికి బదులుగా మనకి ఊరు సైడ్ పొడుగ్గా ఉంటాయి కదా లేత వంకాయలు సన్నంగాన, అవి వాడండి. అవి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెంగా ధనియాల పొడి, కొంచెంగా కారం కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఉప్పు కారమే తగ్గించి వేసుకోండి. మన బజ్జీ మిక్స్లో ఉప్పు కారం అన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ ఎక్కువ వేసారంటే కనుక ఫ్రైలో ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఇంక వేయించిన బజ్జీ వచ్చేసి ఈ విధంగా మెదిపేసి వేస్తున్నానండి. బాగా కలపాలి. మీరు కావాలనుకుంటే ఇగురు కింద కూడా పెట్టుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా వంకాయ బజ్జీ ఫ్రై తయారైపోయింది. ఇంక తర్వాత రైస్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు రైస్ వీడియో పోస్ట్ చేశాను. ఇంక దీంట్లో చూపిస్తున్నాను అనమాట. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నానండి. ఒక 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత 1కి 2 కింద వాటర్ అయితే పోస్తున్నాను. స్టవ్ మీద పెట్టలేదంటే కనుక మీరు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. లేదు స్టవ్లో పెట్టేటప్పుడు అయితే కనుక సిమ్లో 5 నిమిషాలు ఉంచి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చారంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్ అయిన లంచ్ మెనూ చూశారు కదా ఈరోజు మన ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.